వాళ్ళే అంటారు వాళ్ళే అంటారు ఇప్పుడు వస్తుంది Ramon, sir. Sorry, తమ్ముడు అంతే అంతే ఓకే పత్రం దొరికితే ఇక్కడ సెర్చ్ అనేది కండక్ట్ చేస్తాం. అయితే ఇక్కడైతే ఏం ఫైండ్ అవుతుంది నగదు ఎలక్షన్కి సంబంధించి అమౌంట్ అది ఎలక్షన్కి ఎక్స్పెండిచర్కి సంబంధించి రిటర్నింగ్ అధికారి గారు రిలీజ్ చేస్తారు అమౌంట్. ఇది ఈ కాన్షియన్స్ అక్కడ తహసీల్దార్ సౌప్రసాద్ దానికి సంబంధించి ఎలక్షన్ ఫండింగ్ అన్నది రిలీజ్ అవుతుంది. ఆ అమౌంట్ ఇతను కస్టడీలో ఉంటుంది ఎలక్షన్ ఇయర్. అది రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఆర్డర్ మీద ఈ తహసీల్దార్ గారి దగ్గర ఉంచారు. అది అమౌంట్ ఎంత 36 లక్షలు. 36 లక్షలు ఉంది ఎలక్షన్ ఖర్చుల కోసం. అలా అఫీషియల్గా ప్రొసీడింగ్స్ ఉన్నాయండి. అది వెరిఫై చేస్తున్నాం. చెప్పారు రిటర్నింగ్ ఆఫీసర్ గారితో మాట్లాడి ఎలక్షన్ ఖర్చుల కోసం అని చెప్పి అది పెట్టుకోమని చెప్పారు. కలెక్షన్ మన రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్డీఓ గారితో మాట్లాడడం జరిగింది. ఆ ప్రొసీడింగ్స్ అవి చూసి తదుపరి వెరిఫై చేసి దాని ప్రకారం అది ఏంటన్నది ఆ అమౌంట్ దేనికోసం ఉంచారు ఏంటన్నది దర్యాప్తు జరుగుతుంది. 10 మంది, ఒక ఇన్స్పెక్టర్, ఒక ఎస్ఐ. ఇన్స్పెక్టర్ నేనే, గిరిబాబు నా పేరు, కే గిరిబాబు. కోటేశ్వర, రామ్ కోటేశ్వర. ఇతర ఆస్తులకు సంబంధించి సేఫ్ కస్టడీకి తన దగ్గర ఉంచారని చెప్పేసి చెప్తున్నారు. దాన్ని కూడా దర్యాప్తు జరుగుతున్నారు. రిటర్నింగ్ కన్సర్న్ అధికారులతో ఆర్డీఓ గారు కదా, ఆర్డీఓ గారు దానికి సంబంధించిన ఎవిడెన్స్ పత్రాలు ఆయన అఫీషియల్గా ఒక లెటర్ పంపించారు. ఆర్డీఓ గారు పంపించారు. అంటే అది ఎక్కడే కాదు, నాకు ఇక్కడే కాదు, ప్రతి దగ్గర జరుగుతుందని అంటున్నారు. అది వెరిఫై చేసి ఏది ఉంటే దాని ప్రకారం ఒకవేళ ఇతను సొంత సంబంధించి ఇతను వ్యక్తిగతమైన ఆస్తి అయితే కనుక సీజ్ చేస్తాము. లేదంటే యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం జరుగుతున్నాయి సార్. తిరుపతి ఒకటి, తర్వాత తహసీల్దార్ ఆఫీస్ కడతారు. తహసీల్దార్ ఆఫీస్ జరుగుతున్నాయి. ఆయన రెసిడెన్స్